హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూరే స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 174 పాయింట్స్ డౌన్ అయ్యి 24,826 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 219 పాయింట్స్ డౌన్ అయ్యి 55,352 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ సెన్సెక్స్ 624 పాయింట్స్ డౌన్ అయ్యి 81,551 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ 379 పాయింట్స్, ఫిన్ నిఫ్టీ 172 పాయింట్స్ డౌన్ అయినాయండి. మిడ్ క్యాప్ 87 పాయింట్స్ గెయిన్ అయింది. ఐటీ 248 పాయింట్స్ డౌన్ అయింది. ఫార్మా 23 పాయింట్స్ గెయిన్ అయినాయి. మిడ్ క్యాప్ మెటల్ 41 పాయింట్స్ డౌన్ అయినాయండి. ఇవాళ మార్కెట్ డౌన్ అయిందండి. దీనికి గల ప్రధాన కారణాలు ఏమైందంటే 5 కారణాలు ఉన్నట్టుగా చెప్పుకుంటారు. ఒకటి మన ప్రాఫిట్ బుకింగ్ అండి. అదే లాస్ట్ 2 వీక్స్ నుంచి ఆపరేషన్ సింధూర్ తర్వాత సెన్సెక్స్ నిఫ్టీ సుమారు 4.1% పెరిగినాయండి, లాభపడ్డాయి. బిఎస్సి లిస్టెడ్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 28.4 లక్షల కోట్లు పెరిగింది. ఈ భారీ ర్యాలీ వాల్యుయేషన్లను పెంచడంతో పెట్టుబడిదారులు అధిక స్థాయిల వద్ద లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు జరిపినారు. వాల్యుయేషన్ ఆందోళనలు, ఆసియా మార్కెట్లో బలహీనత కారణంగా పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్ ఎంచుకోవడంతో దేశీయ మార్కెట్ అస్థిరతను చూసినట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారండి. ఇంకోటి Q4 ఫలితాలు కూడా నిరాశగా ఉన్నాయట. మార్చి త్రైమాసికంలో నిఫ్టీ 50 కంపెనీ ఆదాయ వృద్ధి సంవత్సరానికి 6% కంటే తక్కువ ఉంది. ఇది మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. ఏప్రిల్ కనిష్ట స్థాయిల నుంచి సెన్సెక్స్ 10,000 పాయింట్లకు పైగా లాభపడినప్పటికీ 21-22 ఫార్వర్డ్ ఆదాయాల వద్ద ఉన్న ప్రస్తుత వాల్యుయేషన్లు బలమైన కార్పొరేట్ పనితీరును డిమాండ్ చేస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే యుఎస్ ట్రెజరీ, ఇంకో కారణం ఏంటంటే యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్ అండి. యుఎస్ 10 సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్ ఏప్రిల్లో 3.86% నుండి 4.46% పెరిగింది. ఈ బాండ్ ఈల్డ్స్ పెరగద్దని చెప్పాను కదండి, పెరిగితే మార్కెట్ దిగుతుంది. ఇది యుఎస్ బాండ్లను గ్లోబల్ ఇన్వెస్టర్లకు మరింత ఆకర్షణీయంగా మార్చుతుంది. భారత్ వంటి ఎమర్జింగ్ మార్కెట్ల నుంచి మూలధనాన్ని వెనక్కి తీసుకెళ్లేలా చేస్తుంది. 2 సంవత్సరాల ఈల్డ్ కూడా 3.62% నుండి 3.98% పెరిగింది. ఫలితంగా భారత ఈక్విటీలోకి విదేశీ నిధుల ప్రవాహంపై మరింత ఒత్తిడిని చూపుతుంది. అంటే ఇక్కడ నుంచి ఎఫ్ఐఎస్ డబ్బులు పట్టుకెళ్తారు. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా ఉన్నాయండి. అంటే వాల్ స్ట్రీట్ లో కనిపించిన బలహీనతను ఆసియా ఈక్విటీలు ప్రతిబింబించాయి. ఎంఎస్సిఏ ఆసియా ఎక్స్ జపాన్ సూచి 0.4% పడిపోయింది. చైనా సిఎస్ఐ 300 సూచి 0.56% పడిపోయింది. షాంఘై కాంపోజిట్ 0.2% తగ్గింది. దక్షిణ కొరియా కాస్పీ సుమారు 0.3% క్షీణించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ తో వాణిజ్య చర్చల గడువును జూలై 9 వరకు పొడిగించడం ఇన్వెస్టర్లను జాగ్రత్త పడేలా చేసింది. టారిఫ్ల వాయిదా పడడంతో వేచి చూసే ధోరణిని అనుసరిస్తున్నారు. ఇంకో కారణం ఏంటంటే ఆర్బీఐ డివిడెండ్ నిరాశ అండి. రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ మనకు 2.69 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లిస్తున్నట్టు ప్రకటించింది కదా. ఇది గత సంవత్సరం కంటే 27% ఎక్కువ అయినప్పటికీ ఇది 3 లక్షల కోట్లు ఉంటుందనే మార్కెట్ అంచనాలు అందుకోలేకపోయింది. అంటే వాళ్ళు మార్కెట్ ఏం అంచనా వేసిందంటే 3 లక్షల కోట్లు ఉంటుందని. ఆర్బీఐ సవరించిన ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ కింద కాంటిజెన్సీ రిజర్వ్ రేంజ్ 5.5 to 6.5% నుండి 6 to 7.5% పెరిగింది. ఇది డివిడెండ్ 3 లక్షల కోట్ల లోపే పరిమితం చేసింది. అంచనాల కంటే తక్కువ డివిడెండ్ షార్ట్ టర్మ్ లో స్టాక్ మార్కెట్ నిరాశపరుస్తుంది. గత 10 రోజుల్లో బలమైన ర్యాలీ తర్వాత లాభాల స్వీకరణ జరగవచ్చని టాటా అసెట్ మేనేజ్మెంట్ ఫిక్స్ ఇన్కమ్ హెడ్ మూర్తి నాగరాజు గారు తెలిపారండి. ఇదంతా ఎంత సోది ఏం లేదండి. ఇలా ముఖ్యంగా ఏంటంటే ఒకటి బాండిల్స్ అక్కడ పెరిగినాయండి. ఇది 10 years బాండిల్స్ అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ లాభాల స్వీకరణ అండి. అంటే ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది కదా, ఎక్కడో ఒక దగ్గర అయితే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి కదా, అదే చేశారండి వీళ్ళు, ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. ఓకేనా, ఇదండి మార్కెట్ దిగడానికి గల కారణం. ఇవాళ నేను టెలిగ్రామ్ లో పెట్టాను కదా, ఒకసారి చూద్దాం. మార్కెట్ దిగింది అండి. ఫస్ట్ ఇండెక్స్ ఇక్కడ సెన్సెక్స్ నుంచి వద్దామండి. ఐటీఎం చూద్దాం. 82,500 పుట్, ఇది చూడండి. 82,500 పుట్ ఆప్షన్ చార్ట్.
ఏముందండి, నేను ఎక్కడ ఎంట్రీ ఇమ్మన్నాను, 604 దగ్గర ఎంట్రీ ఇమ్మన్నాను. ఫస్ట్ టార్గెట్ 719, ఓవరాల్ టార్గెట్ 835. చూద్దాం. ఇది ఓపెన్ అవడమే ఎక్కడ ఓపెన్ అయిందండి, 680. అంటే ఒక 76 పాయింట్ల మీద ఓపెన్ అయింది. ఇలా కొంచెం గ్యాప్ అప్ అయింది. చూడండి ఎక్కడ, ఇది మన టార్గెట్ 835. ఈ 835 ఎప్పుడో క్రాస్ అయిందండి. ఈ మేబీ డే హై బ్లూ ఉంది చూసినా, అది 947, దాన్ని కూడా క్రాస్ అయింది. క్రాస్ అయ్యి ఎక్కువ వెళ్ళిపోయింది. మనకు టార్గెట్ ఏంటిది, ఈ 835. అక్కడనే కదా మనం 835కి ఎగ్జిట్ కామని చెప్పినాం కదా. ఎక్కడ 835 అది ఒక్కటి చూసుకున్నా మనకి చాలా లాభం అండి. ఇంకోటి ఇందమని ఏముందండి, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఐటీఎంఏ చూస్తున్నానండి, ఓటీఎం నేను చూడట్లేదు. 55,900 పుట్, 55,900 పుట్ది ఓటీఎం చూద్దాం. ఐటీఎం 55,900 పుట్. ఇవాళ సిస్టమ్ తెద్దామంటే ఇవాళ నిండు అమాస అని చెప్పి నన్ను ఆపిరండి. ఇలా ఉంది ఇంట్లో ఆడవాళ్ళది. ఇవాళ సెంటిమెంట్ని గౌరవించాలని నేను కూడా తేలేదు. రేపు తెస్తే ఎల్లుండి వీడియో పర్ఫెక్ట్గా ఉంటుందండి. 55,900 పుట్టేనా అండి అది, 55,900 పుట్. అంటే వచ్చే నెల నుంచి మంచిగా మనం పర్ఫెక్ట్ చెప్పుకుందాం. కాల్స్ కూడా తొందర ఇచ్చుకుందాం. ఇది చార్ట్ అండి, 55,900 పుడితే. దీన్ని ఏమని చెప్పుకున్నామండి, 55,900 ఎంట్రీ ఎక్కడ అనుకున్నాం, 621 దగ్గర ఎంట్రీ అనుకున్నామండి. ఇది ఓపెన్ అవడం ఎక్కడ ఓపెన్ అయిందండి, 674 దగ్గర. ఎగ్జిట్ ఎక్కడ అనుకున్నాం, ఇక మేబీ డే హై 844 దగ్గర. ఫస్ట్ టార్గెట్ ఎక్కడ అనుకున్నామండి, 735. చూసారుగా, ఇది కూడా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యింది. ఎవరైతే నేను చెప్పినట్టు చేశారో వాళ్ళు ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉండే ఉంటారో. ఎవరైనా ప్రాఫిట్లు ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిఫ్టీ 50 ఏంటిదండి, 25,100 పుట్. నిఫ్టీ 50 చూద్దాం, 25,100 పుట్. ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైర్ అయిపోయిందండి. రేపటికి సెన్సెక్స్ మీకు బాగా కాస్ట్లీ ఉంటాయి, చాలా కాస్ట్లీ ఉంటాయి. ఎందుకంటే ఫ్రెష్ ప్రీమియమ్స్ ఉంటాయి కాబట్టి. అందుకోసమే ఇదేంటంటే 25,100 పుట్, 25,100 పుట్. కొత్త సిస్టమ్ వచ్చినాక ఓటీఎం కూడా చెప్పుకుందాం, ఏటీఎం కూడా చెప్పుకుందాం అండి, ఎద్దామని కూడా చెప్పుకుందాం. ఓకేనా. సిస్టమ్ స్లో ఉండడం వల్ల ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. నా సిస్టమ్ ఇంకా అది పక్కన పడేయాలని చెప్పారండి, అది ఖరాబ్ అయిందంట కంప్లీట్గా. అని కొత్త సిస్టమ్ ఉందామని వెళ్తే ఇవాళ వాళ్ళు అమ్మాసా అని చెప్పి ఇదెంత అనుకున్నామండి, 237 దగ్గర ఎంట్రీ. ఇది ఓపెన్ అవ్వడం ఎక్కడ ఓపెన్ అయిందండి, 245. ఎగ్జిట్ చూడండి, 293 దగ్గర ఎగ్జిట్. ఓకేనా. ఇంకా మేబీ డే హై చూసుకుంటే ఈ లైన్స్ కూడా మీకు ఇస్తానండి, బ్లూ లైన్స్. ఒక్క 2 రోజులు ఒప్పుకోవటండి. ఎట్లా ఈ మంత్ ఎక్స్పైరీ కానీ 29 వరకు, నెక్స్ట్ ఎక్స్పైరీ నుంచి మంచిగా మనం కాల్స్ ఇచ్చుకుందాం, మంచిగా చెప్పుకుందాం. ఈ క్యాండిల్స్ గురించి కూడా చెప్పుకుందాం. ఓకేనా. వచ్చిందా, 1 సింగిల్ క్యాండిల్లోనే వచ్చింది. ఇదండి, 3 సక్సెస్ అయినాయి. ఓటీఎం కూడా సక్సెస్ అవుతాయి, అవి చూసుకోండి మీరు. ఎవరైతే ప్రాఫిట్ బుక్ చేసుకున్నారో ప్లీజ్ వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, ఒకవేళ చేయకుంటే కూడా ఎందుకు చేయలేదు చెప్పండి, మీకు వచ్చిన ప్రాబ్లం ఏందో చెప్పండి, నేను సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే నా టెలిగ్రామ్లో జాయిన్ కాలేదో వాళ్ళు
నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, దాని ద్వారా జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఈ విధంగా మీకు నేను రేపటి లెవెల్స్ పెడతాను, ఏమైనా గైడెన్స్ ఉంటే కూడా గైడెన్స్ ఇస్తానండి లైవ్ మార్కెట్. ఓకేనా? ఇక రేపటికి సంబంధించినవి అంటారా, నేను ఇలాగో టెలిగ్రామ్లో పెడతాను. మళ్ళీ ఒకసారి ఎవరైతే టెలిగ్రామ్లో జాయిన్ కాని వాళ్ళు ఉంటారో, కాబట్టి వీడియో చూసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒకసారి వాళ్ళ కోసం నేను లెవెల్స్ పెడతానండి, చూడండి. చూడండి, నిఫ్టీ 24,850 అబౌవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 24,600 కాల్ బై చేయండి. 24,600 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 337 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 411, స్టాప్ లాస్ 299, ఓవరాల్ టార్గెట్ 486 అండి. 24,800 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 25,050 పుట్ బై చేయండి. 25,050 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 298 మీద క్లోజ్ అవ్వాలంటే అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 347, స్టాప్ లాస్ 271, ఓవరాల్ టార్గెట్ 398. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 55,400 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 54,900 కాల్ బై చేయండి. 54,900 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 807 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 957, స్టాప్ లాస్ 730, ఓవరాల్ టార్గెట్ 1106. 55,300 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 55,800 పుట్ బై చేయండి. 55,800 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 710 మీద క్లోజ్ అవ్వాలని అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 815, స్టాప్ లాస్ 657, ఓవరాల్ టార్గెట్ 920. 81,000 సెన్సెక్స్ చూడండి, సెన్సెక్స్ మీరు అవాయిడ్ చేయండి, చాలా కాస్ట్లీ ఉంటాయి, కానీ ఒకసారి అయితే స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు తీసుకోండి. ఓటీఎం చూడండి, ఓటీఎంలో సెన్సెక్స్ చూస్తే చూడండి, ఐటీఎం అయితే ఓటీఎం చూడండి. 24,850 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 25,050 కాల్ బై చేయండి. 25,050 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 107 మీద బై చేయండి, అప్పుడు ఫస్ట్ టార్గెట్ 148, స్టాప్ లాస్ 85, ఓవరాల్ టార్గెట్ 190. 24,800 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 24,600 పుట్ బై చేయండి. 24,600 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 76 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 99, స్టాప్ లాస్ 64, ఓవరాల్ టార్గెట్ 123 అండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 55,400 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 55,800 కాల్ బై చేయండి. 55,800 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 348 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 451, స్టాప్ లాస్ 295, ఓవరాల్ టార్గెట్ 355. 55,300 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 54,900 పుట్ బై చేయండి. 54,900 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 270 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 324, స్టాప్ లాస్ 240, ఓవరాల్ టార్గెట్ 380. సెన్సెక్స్ చూడండి, 81,600 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 82,200 కాల్ బై చేయండి. 82,200 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 631 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 759, స్టాప్ లాస్ 566, ఓవరాల్ టార్గెట్ 888. 81,500 బిలో క్యాండిల్ క్లోజ్ అవ్వాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 80,900 పుట్ బై చేయండి. 80,900 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 561 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 660, స్టాప్ లాస్ 510, ఓవరాల్ టార్గెట్ 761. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది తీసుకున్నారు కదా, ఇంతేనండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూపులలో షేర్ చేయండి. ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో నా వీడియోని ఒకసారి నా పాత వీడియోలు కూడా చూడండి. నా పాత వీడియోలు చూసాకే మీ సాటిస్ఫాక్షన్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.